రేపటి నుంచి క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపే ఇంటికొచ్చే వరకు మా ఆంటీ, మా ఆయన కలిసి పిండి వంటలు చేద్దాము ఇంట్లోనే అని డిసైడ్ అయిపోయారు. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకా క్రిస్మస్ వచ్చేస్తుంది కదండి. యాక్చువల్గా ఈరోజే పిండి వంటలు కొందామని, స్వగృహకి వెళ్దామని అన్నీ ప్రీ ప్లాన్డ్గా ఉన్నప్పటికీ వీళ్ళు తీసుకున్న సడన్ డెసిషన్ వల్ల అయోమయం పరిస్థితి. సో ఇంకా వెళ్ళి పిండి గిన్నె పట్టించుకొని అక్కడ అది చేసే వరకు టైంపాస్ కాక, రెడ్ కలర్ రసగుల్లా ఎంతమంది తిన్నారండి చిన్నప్పుడు? చాలా టేస్టీ ఉంటాయి కదా, కానీ ఇప్పుడు అంత క్వాలిటీ లేవు. ఒక 3 తిన్నా ఒక 3.5 4 అవర్స్ దగ్గాను అనమాట. అంత క్వాలిటీ లెస్ ఉండే. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా పిండి వంటల్లో ఫస్ట్ ఐటమ్ అయితే స్టార్ట్ చేసాము. కర్జికాయలు, కర్జలు, వాట్ ఎవర్ మీరు ఎలా పిలిచినా, ఇంకా పిండి అంతా కలిపేసేసుకొని ఇంకా వాటిని ఇట్లా పూరీలాగా చేసుకొని, ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అనుకోద్దు, హోల్ హౌస్ ఇన్వాల్వ్ అయ్యింది. అందరం కలిసి చేసామన్నమాట. మా మెయిడ్ వాళ్ళ పాప కూడా వచ్చింది. మా మెయిడ్ కోసమే వెయిట్ చేస్తున్నాం ఇంకోటి స్టార్ట్ చేద్దామని. ఇంకా తనకు కుదరలేదు, మెల్లిగా వస్తా అని చెప్పింది. ప్రస్తుతానికైతే కర్జికాయలు కంప్లీట్ చేసామన్నమాట ఒక 2 అవర్స్లో. దాని తర్వాత మిగిలిన పిండితో పూరీ కూడా చేసేసుకొని రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ పెట్టేసుకున్నాను, తొందరగా లేవకుండా ఉండడానికి. ఇంకా టేస్టింగ్ టైం మంచిగా అయ్యాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ.